అరే ఎడవకన్నా కొడుకనరా అదురు కీడు ఎడంకనరా ఏ కాదు కొడుకన్ను ఎడంకన్నా ఇంకా జాలతి పోయినసారి ఇంగ్లీష్ ఎగ్జామ్ అప్పుడు నాకు అదే అదిరింది కొడుకన్నే. సరే కానీ ముందు నీకే కన్నా దొరుకుతుంది చెప్పు. అరే పాస్ అవుతుంటావారా? అది ఇప్పుడు కాదు, ఎగ్జామ్కి ముందు చదివేటప్పుడు ఉండాలి ఇదంతా. 6034 చెప్పమ్మా అలా 1834 2005 1426. ఏందిరా ఏమైంది? పాస్ అయినా బట్టలే అన్నది అనుకుంటావా? వద్దు. మరి ఇంకేమైనా కావాలన్నారా? ఏందిరా ఏం కావాలో చెప్పు. కంప్యూటర్ కావాలి. గదేంది? మన టీవీ ఉంది కదా గట్లనే ఉంటుంది. ఇది ఉందిగా మరి గదెందుకు? ఇది వేరు అది వేరు, నాకు అది కావాలి. ఎంత అవుతుంది? 20,000. 20,000? ఇట్లా లేనిపోని పెట్టకు. అట్లేమన్నా కావాలంటే కొనుక్కో. బట్టలు అంటే ఏంది? నాకు వద్దంట అంటే నా తెలియదు, నాకు కంప్యూటర్ కావాలి. నీకేమైనా తలకాయ నాదిరా? నా దగ్గర డబ్బులు ఉంచుకొని మూట కట్టుకున్నాడు చేస్తావు. నీకు ఎడ వెళ్తుంది అసలు? పెద్దాని పెళ్ళికి 1-2 ఎకరాలు తీసుకుపోయి గచ్చిపోయిన కాడ తాకడ పెడితే ఆడేమో ఆ లెక్కలు ఏ లెక్కలు చెప్పి ఎకరం రాయించుకునే. ఉన్న ఎకరం ఎట్టి ఇడిపించుకురావాలని నేను చూస్తా ఉంటే ఈ టీవీలు గీలేందిరా? అరే రయ్య, ఏ క్లాస్లో పాస్ అయినావురా? మన మలిగన్ బిడ్డ గిరిజ లేదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందట కదా, దాంట్లో కలిసి చెప్పుండే. 3rd క్లాస్లో. టీవీ సంగతి ఏం తర్వాత చూద్దాం కానీ నువ్వు చక్కగా చదువుకో. ఏంది? చదువుతుంది. ఎప్పుడు ఎదురైనా ఏదో ఒకటి. గిరిజా ఇట్రావే. అరే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా తెలుసారా? ఇక నువ్వు కనుక పాస్ అయినావే ఫస్ట్ క్లాస్లో, కనపడ్డ వాళ్ళందరికీ ఎప్పుడెందుకు ఊళ్ళో డప్పోట్ అయిపోయినావే. ఏమైందిరా? మాట్లాడుతూ నీ హెచ్చులు కాకపోతే. పేరు దిబ్బేటి రామయ్య. ఏ గ్రూప్లో జాయిన్ అవుతున్నావు? బిఏ. నెక్స్ట్ ఏ గ్రూప్లో జాయిన్ అవుతున్నావు? ఏం పేరు? రవికుమార్. ఏ గ్రూప్లో జాయిన్ అవుతున్నావు? బీకామ్ కంప్యూటర్స్. కంప్యూటర్ కావాలంటే ఇక్కడ కాదు, టౌన్కి పోవాలి. నెక్స్ట్ అరే ఈ కంప్యూటర్లు ఏందిరా? అది ఎందుకు కూడా ఎవరైనా చక్కగా తెలియదు. తెలిసింది చేసేదే తిప్పలరా అంటే నువ్వేందిరా? ఏ బిఏనో బీకామ్ అనుకో, ఒంటికి చదివినట్టు కూడా తెలియదు. అయినా మీ అందరం గీడుంటే నువ్వు గాడికో ఏం మిక్తారా? మళ్ళీ లాస్ట్ బస్ బీకింది అనుకో, నువ్వు అన్నీ కూర్చొని జాగ్రత్త చేయాలి. నేను ఒకటి చెప్తాను, మళ్ళీ నువ్వు ఫ్రీ అవుతావు. పాస్ అయిందే 3rd క్లాస్లో, అది వస్తుందా? వాడికి ఎడికి తిరుగుడు పెట్టినావు అనుకో, ఆయనతో కూడా వెళ్ళదు. నీ ఇష్టం. నెక్స్ట్ బీకామ్.
గుడ్ మార్నింగ్. కూర్చోండి. స్టూడెంట్స్, నా పేరు వెంకటేశ్వర్లు. నేను మీ అకౌంట్స్ అధ్యాపకుడిని. ఇక నా పరిచయం అయితే అయిపోయింది. మీ పరిచయాలు చేసుకోండి. అదే మీ పేరు, మీరు ఏమేమి అవ్వాలనుకున్నారు మొత్తం చెప్పండి. నువ్వు చెప్పమ్మా. నా పేరు రమ్య, లాయర్. మై నేమ్ ఇస్ యమునా, అంబికాన్, లెక్చరర్. నెక్స్ట్. నా పేరు లిఖిత, టీచర్ కావాలి. మీరు చెప్పండి. నా పేరు సరిత, నేను సీఏ అవ్వాలనుకుంటున్నాను. నా పేరు రోజా ప్రియ, నేను అథ్లెట్ అవుదాం అనుకుంటున్నాను. నెక్స్ట్. నా పేరు అంకిత, నేను బ్యాంక్ మేనేజర్ కావాలనుకుంటున్నాను. నేను మీ అకౌంట్స్ అధ్యాపకుడిని. ఇక నా పరిచయం అయితే అయిపోయింది. మీ పరిచయాలు చేసుకోండి. అదే మీ పేరు, మీరు ఏమేమి అవ్వాలనుకున్నారు మొత్తం చెప్పండి. నువ్వు చెప్పమ్మా. నా పేరు రమ్య, లాయర్. మై నేమ్ ఇస్ యమునా, అంబికాన్, లెక్చరర్. నెక్స్ట్. నా పేరు లిఖిత, టీచర్ కావాలి. మీరు చెప్పండి. నా పేరు సరిత, నేను సీఏ అవ్వాలనుకుంటున్నాను. నా పేరు రోజా ప్రియ, నేను అథ్లెట్ అవుదాం అనుకుంటున్నాను. నెక్స్ట్. నా పేరు అంకిత, నేను బ్యాంక్ మేనేజర్ కావాలనుకుంటున్నాను. శుభు, ఏమైంది నీది? పాస్ అయినా, ఏం చెప్తాను? డిగ్రీలో జాయిన్ అయినా. సుబ్బు, రే సుబ్బు, పిలుస్తా అంటే ఏం చేస్తాను వీనికి టీ డబ్బోడు దొరికింది. ఇంటి లేపు లేదు, చదువు లేదు, ఏం చేస్తాడో ఏం కదా చెప్పి చెప్పి నా నోరు పోతాను. చెప్పినావు కానీ హ్యాపీగా ఇంటికి కూడా నత్త సంబరం అయితే నీకు. ముందు 2 బిందెల నీళ్ళు తీసుకొచ్చిపో, ఇటు పోతావు. ఎప్పుడైనా కావాలా నువ్వు తెచ్చుకో. నీళ్ళకి ఇంట్లో ఖాళీ కూర్చొని గడ్డి వీక్తలేం కానీ పోయి తీసుకురాపో. అటు పోతానా కానీ 2 చుట్టాలు పడకరా. చుట్టాలే ముసరాడా నీ పాడే కట్టెలు పట్టుకోతా. ఎట్లా దగ్గరకు వచ్చినావు? పోయేది తాత. ఇప్పుడు నువ్వు పోయేస్తా అని చెప్పకపోతే ముసరాడు వీక్తాడారా? అరే పోనీరా పాపం. పాపం ఏందిరా పాపం? నేను 3 సార్లు పాడవించి లేచి కూర్చున్నాడు. పాపం అంటారా రావడన్నా? అరే ఏమైందిరా ఇప్పుడు? ఏమైంది లేదు, ఏం లేదు. నేను పాస్ అయ్యాక నువ్వు మా ఇంటికి రావద్దు. అది కాదు, నేను పాస్ అయ్యాక నువ్వు రావద్దు. నా లైఫ్లో దీనికోసం దీని ఇంటి ముంగట నిలబడతా అనుకోలేరా. ఎవ్వరు లేనట్టు పోయి కంత్రి దాని దగ్గర తీసుకొచ్చినావు. ఇది ఎట్లా నచ్చిందిరా నీకు? రోజుకి ఏమైంది? నువ్వేం పోతే కలరున్నావా? రోజా వామ్ము, దానికి నాకు పోలిక పెడతానవారా? వద్దురా నాయన. సీనన్నా అర్ధపావు చింతపండివా? చిల్లర చెటాకు వద్ద పోవాలి ఎందుకు పిల్ల? తీసుకుంటే 1/2 కిలో 1 కిలో తీసుకోతా. చిల్లర కలిపితేనే లక్షలు అయ్యేది. ఎన్ని సూదులు కలిసినా దబ్బడం కాదు. ఇగో పిల్ల చిల్లర. అరే సుబ్బుగా, నీకు బాగా నకరాలు అవుతున్నా. నా జోలికి వచ్చినంటే మంచిగా ఉంటుంది చెప్తాను. పెట్టే బకెట్ అన్నీ చదివినావు. ఏడికే ఏందే మాట్లాడవా? మరి మా మామకి ఎందుకు చెప్పిన ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా అని? నేను మన వాళ్ళ ఇంటికి పోయి చెప్పినానా?
దారిలో కలిసి అడిగితే చెప్పినా ఓ పెద్ద దానికి. సరే తిరిగిగా. పోరా, కొట్టి సారీ కూడా చెప్పకుండా మా అమ్మకి చెప్పినావా అది ఇది అంట. సారీ ఎందుకు చెప్పన్నా? సారీ సారీ సారీనే సారీనే. అట్లే ఏంది మరి మూట ముళ్ళే అన్ని చదివినావు? ఏడికి? వరంగల్ హాస్టల్కి మెడిసిన్ చదవనికి పోతున్నా. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ దసరాకే ఇక. మంచిగా చదువుకోబెట్ట, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఈసారి ఎవరు చెప్పండి. హిప్నాటిజం అంటే మన ఎదురుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడం అన్నమాట. మన దారిలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ముందు వాళ్ళు మన మాట వినాలి. అవునా కాదా? ఎస్. కాబట్టి మీలో నా మాటనే షార్ప్గా ఉండేవాళ్ళు కావాలి. షార్ప్గా ఎవరున్నారో నేను చెప్తాను. Close your eyes. ఇలా పూర్తిగా ఆధీనంలోకి వచ్చిన వాళ్ళని వాళ్ళ బాల్యంలోకి వృద్ధాప్యంలోకి కూడా తీసుకెళ్ళొచ్చు. వాళ్ళలో వాళ్ళకే తెలియని టాలెంట్ని కూడా బయటపెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్. నీ పేరు? సురేష్. గుడ్. నీకు బాగా నచ్చిన ఒక మంచి పాట పాడు. సురేష్, నీకు బాగా నచ్చిన ఒక మంచి పాట పాడు. సురేష్, రోజు రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా రోజు 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 అరే నీకేం గుర్తులేరా? లేదురా. ఏమైంది అసలు? అబద్ధాలు చెప్పకు. నేనేం చెప్పు? నువ్వు ఆడతావు అబద్ధం, నేను ఎందుకు ఆడతా? నాకేమవసరం? అయితే మరి నువ్వు ఆడ చెప్పిన మాటలు వినాలి కదరా. నేను చెప్పిన పాట వాడు. నేను ఆడ చెప్పిందే విన్నా. నేను గెలిచాను నీకు కుళ్ళు. ఏం చేసినా గిట్లన్నీ నువ్వు నన్ను నడిమిలో వచ్చావు. మూర్ఖ, ఏమి చేసినావు నువ్వు? నీ నోట్లేంటిరా? ఇది తెల్లబొక్కు పిల్ల. ఎందుకు తీసుకుపోతున్నావు? అయ్యో ఇగో ఇది కాళింగాలం అడుగు లోపల దిగబడ్డది. దీన్ని తీసి రేపు పూజ కావాలని చెప్పి దీని ఉండి పూజ కావాలని చెప్పి తీసుకుపోయి కాళింగాలం అడుగులు ఆడుకోదామని తీసుకుపోతున్నా. అయ్యా మరి ఏమో నేను రాకుంటే ఏం చేయదు? జరా ఏ బాబత్ ఆ బాబత్ తీసి పెడదు వేడి కాడికి. దేని దానికి తీసి పెడదు. మూర్ఖ, అటువంటి ఆడి వెళ్ళ మందకు అంటు లేని మందకు అంటు చేసినవు కదరా. మరి అటువంటి అంటైన గొర్రె పిల్ల నా మందలు ఉండరాదని మరి మగ పిల్ల దండ గాడి పిల్లని తెచ్చిండు. శిలా బండారు సంచులు చేయబెట్టి బీరయ్యా ఆడపిల్లకు మగ పిల్లకి ఏమైనా కళ్యాణం చేస్తున్నాడు. కళ్యాణమే రామ కళ్యాణమే, శోభానమే రామ శోభానమా.
అన్నా అన్నా అంటే అన్నా చెప్తావా పడుకోవాలన్నా అన్నా కంప్యూటర్ అనుకుంటావా లేదన్నా నేర్చుకుంటా అన్నా అన్నా ఆడుకుంటా అంటే పొద్దున్నరా 5 రూపాయలు కట్టు అరగంట ఆడుకో అన్నా ఓ అన్నా ప్లీజ్ అన్నా ఉమ్మానన్నా అన్నా నేర్చుకుంటా అన్నా ప్లీజ్ అన్నా ఏందిరా ఓ నేర్చుకుంటా అప్పటి నుంచి పాట పాడుతున్నావు కంప్యూటర్ నేర్చుకుంటే అంత ఈజీ అనుకుంటున్నారా నేను ఇట్లనే ఫోటో స్టూడియో పెడితే అంజగాడు రమేష్ గారు వచ్చారు నేర్చుకుంటా అని కథం 15 రోజులు కాలే ఊర్లో గీకొసకొకడు గాకొసకొకడు మధ్యలో అనుముంచారు నువ్వు వచ్చినావు విధ మనిషి అంజగానికి రమేష్ గారికి ఇప్పుందాక కెమెరాలో రీల్ పెట్టరు రాదు తెలుసా అవలగాళ్ళు వైరస్ ఏందన్నా మనుషులకు రోగం ఎట్లనో కంప్యూటర్కి వైరస్ అట్లా నువ్వు నేర్చుకుంటా అంటే ముందు 3 రూల్స్ చేస్తా అంటే ఉండాలి ఎప్పుడే బయటకు లేదన్నా చేస్తాను రూల్ నెంబర్ 1 స్నానం చేసి రావాలి చెప్పులు బయట ఇవ్వాలి నేను చెప్పిన టైంకి రావాలి రూల్ నెంబర్ 2 అంజగాన్లక రమేష్ గాన్లక కొత్త దుకాణం పెడితే మంచిగా ఉండదు ముందే చెప్తున్నా రూల్ నెంబర్ 3 బయటప్పుడు చెప్తా దానికి ఏం చెప్పాలో వీడికెళ్ళి చెప్పాలి నీకేం కావాలో ఈడవ పడుతుంది నీకు సంబంధించినంత దాంట్లో ఉంటుంది అర్థం కాదు సింపుల్ నువ్వు ఇంకేం చెప్పాలనుకుంటున్నావు నీకేం కావాలనో నీకు సంబంధించినంత కంప్యూటర్ ఓషన్ సముద్రం అంత ఈజీ కాదు నేర్చుడు నాకే చాలా టైం పట్టింది బోర్డు ఉంటే మౌస్ మానిటర్ కీబోర్డ్ యూపీఎస్ సిపియు ప్రింటర్ దీంట్లోకి వెళ్ళే పేపర్లు వచ్చాయి నెట్ ఇంటర్నెట్ మెయిల్ నీకు మెయిల్ ఐడి ఉందా సార్ మెయిల్ ఐడి ఏందన్నా అది ఉంటే నువ్వు ప్రపంచంలో ఎవరికైనా మెయిల్ చేయొచ్చు నీకెవడైనా మెయిల్ చేస్తాడు అదేరా ఉత్తరాలు ప్రపంచంలో నువ్వు ఎవరికైనా ఉత్తరం రాయొచ్చు నీకెవడైనా ఉత్తరాలు రాస్తాడు కావాలనా సీక్రెట్ రా కొట్టు ఏదో ఒకటి పేరు అన్నా పెద్దదే కొట్టినావు అంటే ఇప్పుడు నేను ఎవరికైనా ఉత్తరం రాస్తానా నాకు ఎవరైనా ఉత్తరం రాస్తానా అంతే కదా థ్యాంక్స్ అన్న
రేపు ఎన్ని గంటలకన్నా? 1 గంటకి. సరే అన్న, ఉంటాను. థ్యాంక్స్ అన్న. రూల్ నెంబర్ 3. డబ్బులు కావాలి. ఎంత? 500. ఇప్పుడు ఎందుకు? నోట్స్లో అనుకోవాలి, రికార్డులో కూడా. 4 రోజులు కూడా కానీ ఎప్పుడు అయిపోయినారు. నువ్వే అన్నవాన్నే మంచిగా చదువుకోమని. చదువుతున్నా. సరే 4 రోజుల తర్వాత చూద్దాం. నిజంగా నీకు అసలు మేడు ఉందారా? పనికి వచ్చే పని చేయరా అంటే అన్ని బిత్తిరి వేసుకుని టైం అంతా వెయిట్ చేస్తావు. టైం పోతే మళ్ళీ వస్తుందారా? అరే సో చెప్ప కానీ నీ దగ్గర డబ్బులు నేలేవా? లేవు. మరి అది చెప్పరాదు, నా టైం ఎందుకు వెయిట్ చేస్తావు? ఎంత కావాలి? 1000 రూపాయలు. ఎప్పుడు ఇస్తావు? వారాన్ని ఇస్తాను. సార్ మీ ఏం గుర్తు చేసినాడు చెప్పు. సరే అన్న, డబ్బులు తీసుకున్నట్టు మా అయ్యకి చెప్పకన్నా. వారంలో ఇస్తావు కదా. అన్న ఐదు వందలు. ప్రచారం లీక్ చేస్తే ఎట్లానే నీ సప్పుడికి పొలం ఉంచుకుంటా. లెక్క చూసి నీకు ఎంత ముట్టాలో చూసుకుందాం. గట్లా అంటే ఏందే ఇస్తానంటుంటే. నేను కాబట్టి ఆగుతున్నానే. వచ్చే నెలకు ఇస్తే మాత్రం లేట్ చేయొద్దు. రోజా ఒక్క నిమిషం. నువ్వు పోవే, నేను అట్లా చెప్పు. నీ దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయా? ఏంది? డబ్బులు ఉన్నాయా? ఎంత? 500. లేవు. ప్లీజ్ కొంచెం చూడొచ్చు కదా, అర్జెంట్ అవసరం ఉన్నాయి. లేవని చెప్పినా కదా, అయినా నన్ను ఎందుకు అడుగుతున్నావు? అరే అట్లా అంటావేంది, మనం ఫ్రెండ్స్ కదా. అవునా? ఈ తోగ్గాడు ఉన్నాడు కదా బెస్ట్ ఫ్రెండ్, వాడిని అడగలేదా? అడిగినా లేవన్నాడు. అయితే నా దగ్గర కూడా లేవు. రోజా రోజా ఇగో, నువ్వు ఇట్లా నా వెనుకొస్తే మాత్రం మంచిగా ఉంటే చెప్తానా? లేవంటే లేవు అంతే. అమ్మా నా పట్టి ఏడినా పోయింది, కనబడ్డదానే? ఎట్లా పోతాయి, ఆన్లైన్ ఉంటాయి, మంచిగా చూడు. మొత్తం చూసి నేను ఏడ కనబడతలే. నీ కాళ్ళు ఎక్కడ అవుతాయి, అటు ఇటు గంగ తిరుగుతావు. సో ఉండదే ఉండదు. మళ్ళీ పట్టి కావాలో అప్పుడు చెప్తా. పట్టీలు ఎందుకు, డబ్బులుంటాయి నా దగ్గర. అయ్యే ఉన్నాయి. అయితే ఏం వద్దులే, తీసుకో. ఇంట్లో పోయినాయని చెప్పిన, ఇప్పుడు దొరికినాయని చెప్తే తిన్న తిట్లన్నీ వేస్ట్ అవుతాయి. అర్జెంట్ అవసరం అన్నావు కదా, ఉంచు. రోజా థ్యాంక్స్. నో మెన్షన్. ఏందా ఇవ్వతు పొలగన్ని పట్టుకొని గంతగానే కొట్టామట, ఏంది కథ? ఊర్లో పూరగాలు హెల్ప్ చేద్దామని కంప్యూటర్ తెచ్చిన, దానికి వైరస్ అంటిస్తే ఎట్లా? తప్పు కదా? అయినా సార్ అంటే ఈ మనుషులకు రోగం ఎట్లనో కంప్యూటర్కి వైరస్ అట్లా. వైరస్ వచ్చిందని నీకెట్లా తెలుసు? ఇది ఏ కలర్? బ్లూ అన్న. ఇది బ్లూ అన్న. అది కూడా
బ్లూ అన్న. మరి ఇదేంద్రా? చెప్పురా, నిన్నే అడిగేది. రెడ్. రెడ్ అంటే డేంజర్ అన్న. చెప్పులేసుకొని రావద్దురా, వైరస్ రా, డేంజరు అని ఎన్నిసార్లు చెప్పిండ్రా నీకు? చెప్పినావన్నా. ఎందుకు వచ్చినారా? నేను ఉన్నా కదా పెద్ద మనిషి మధ్యలో ఉన్నా కదా. ఇగో ఐవత్తు నమ్మకంగా ఇచ్చినప్పుడు దానికి అదోటి ఇదోటి అంటే చూడు అదే ఐరస్ అంటే చూడు కరెక్ట్ కాదు. దాన్ని ఎవరికైనా చూపించి ఆ పాయమాలు కట్టించి జల్దిగా ఐరస్ను బయటకు వెళ్ళగొట్టే ఉపాయం చూడండి. ఏంది? ప్రాబ్లం లేదు కదా. విశాఖకు నడిచింది. నెక్స్ట్ టైం వస్తే కష్టం. అంత టెన్షన్ పడకపోయి సార్ వస్తే తక్కువ తీసుకున్నాం. అన్నం దింపిరాపు. అన్నా వాడికి ఏం చెప్తాను నాకు కూడా అదే చెప్పాలన్నా. అంతే అన్నా. చెప్తా లేదా అన్న? అమ్మాయి ఎవరు? మా దోస్తు వాళ్ళ అక్కన్నా. ఇంతకుముందు ఎప్పుడు కనపడలే? మొన్ననే పండుగకి వచ్చిరన్నా. రా. అయిపోతానేట్రా? అరే 2 నిమిషాలేరా. అరే నిన్నే పనుంది. అరే ఏం పని రా అది? అటు తెప్పుకుంటా కూర్చొని అన్నిదే ప్రాక్టీస్ చేయమన్నాడు. అరే 2 నిమిషాలేరా. ఏ రవిగా, రేపు రారా. అన్న అది కాదన్నా. రేపు రమ్మని చెప్పినా అన్న. సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఫర్ సింపుల్ సెంటెన్స్ అంటే సెంటెన్స్లో ఒకే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత ఒక ఫైనైట్ వర్బ్ ఉంటుంది. సో a sentence which has only one subject followed by a finite verb in the predicate part is known as the simple sentence. Examples చూస్తే dogs bark, earth moves around the sun. ఇలా. రోజా ఒక్క నిమిషం. ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. ఏం చెప్పాలన్నా ఈయనే చెప్పు. ఏంది? పోయినాక చూడు. ఎందుకు వచ్చినా? అదే నీకు తెలుసు కదా. ఏంది తెలిసేది? అదే అదే ఏంది? అదే రోజు మనం ఆగాగు. నీ శకలు చెప్తే అర్థమవుతుంది కానీ నాకు ఆల్రెడీ మా బావ ఉన్నాడు. ఇక నువ్వేం కథలు ఆడకు. బావా? అవును. మరి రోజు నేను చూస్తున్నావు కదా. చూస్తే బాగుంటుందా? నువ్వు చూసినావు కాబట్టి చూసినా. మరి పట్టెలు ఇచ్చినావు? చాలా అర్జెంట్ అవసరం అన్నావు కదా, అట్లా ఎవడు అడిగినా ఇస్తా. అట్లా ఎత్తావు? అట్లనే ఇస్తా, నా ఇష్టం. సరే నువ్వు నీ పట్టెలు నీకు ఇచ్చే తప్పు.
అవును, మీ బాగా ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం చేస్తున్నారా? సైకిల్ చైన్ ఎంతసేపు రా? లోపలికి ఇరికింది, మళ్ళీ ఏం చేయాలి? ఏం కొట్టదంట చైన్ కూడా. చిన్న ఛాయరా. చూసేటప్పుడు చూస్తారు, నవ్వుటప్పుడు నవ్వుతారు, తర్వాత బాగా తొక్కుతారు, ముచ్చట్లు అంటారు. నేను చెప్తాను చెప్పు అని చెప్తాను. చెప్తానే ఉన్నప్పటికీ రావు. బాగా ఎడికి వచ్చిన అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అరే రవిగా ఈ 2 రోజులు ఏమైనా పని ఉన్నదారా? ఉందన్న చదువుకోవాలి. ఈ 2 రోజులు రా? అదే అన్న చదువుకోవాలి, ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి అసలే. అది ఇంకెవరున్నారు? సర్లే సురేష్ అని చెప్తా. ఏందన్నా పని ఏంది? అదేరా 2 రోజులు ఊర్లో ఉంటా నేను, నువ్వు ఇంట్లో ఉంటాయేమో అని. ఈ 2 రోజులు అన్న? ఈ 2 రోజులేరా? నేనుంటా అన్న. పర్లేదురా, చదువుకో నువ్వు. పర్లేదన్నా, ఆడవసం చదువుకుంటా. పర్లేదురా. పర్లేదన్నా. పర్లేదురా. పర్లేదన్నా. పర్లేదు కదా. నిన్ననే మా అయ్య బండ బూతులు తిట్టాడు. ఇప్పుడు కూడా వస్తాంటే గుడ్లు మిట్కరేజ్ చూస్తాడు. నేనైతే ఎడికి రాను. సరే నేను వస్తాను. ఇంటికాడ కాదు, ఫంక్షన్ కాడికి రా. సరే. లాటరీ ఎక్కడిది? హైవతన్న మెయిల్ ఐడి చేసి ఇచ్చినని చెప్పినా కదా, అట్లాంటి మెయిల్ ఐడీలన్నీ ఒక దాంట్లో వేసి తిప్పంగా ఒకటి వచ్చింది. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. ఏంటిది? అదేరా, అట్లాంటి మెయిల్ ఐడీలన్నీ ఒక దాంట్లో వేసి తిప్పంగా ఒకటి వచ్చింది. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. ఎంత? వేలా? కోట్లు. శుభు శుభు, అరే నువ్వు చెప్పింది నిజమేనారా? నీతో నా వద్దని చెప్తారా? అది చూడనే మనం ఇవ్వని చెప్పకుండా ఫస్ట్ నీ దగ్గరికే వచ్చిన. నాకు తెలుసురా, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. మన డబ్బులు మనం తెచ్చుకోంపా. ఏం చేయాలి చెప్పు ఇప్పుడు? డబ్బులు రావాలంటే ముందు మన అడ్రస్ పంపాలి. అప్పుడే పంపపోయినవరా? ఇట్లాంటి విషయాల్లో లేడీ అవుతారు ఎవడన్నా? రాతంతా నిద్ర పట్టలేరా? ముందు నీకు చెప్దామని వచ్చిన. సరే అరే మీ అయ్యి పెడతారేమో. నీకంటే ఎక్కువనారా? పా. ఏ రవిగా, ఎంతసేపు రా? ఏం చేయాలి? పట్టాడు. ఎంతసేపు ఏం చెప్తున్నా లోపల? సౌకుంటున్నా అన్న. నమస్తే. పోయిన పని అయిపోయిందా అన్న? తలనొత్తున్న తర్వాత మాట్లాడుతుంది. అసలు ఈ డబ్బులు వచ్చేసరికి ఎన్నో లేదంటారా? అడ్రస్ పంపించాం కదరా,
చూద్దాం, నాకు తెలిసి తొందరనే వస్తాయి అనుకుంటా. మరి పార్టీ లేదారా? అరే డబ్బులు లేవురా. నిజంగా లేవురా. నా కాడ ఉన్నాయి కదరా. అరే నీ డబ్బులతోని. అరే నేనయ్యింది ఇక ఇంకొకసారి ఇట్లా వేరే అయితే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను. సారీ మళ్ళా మనకు సారీ లేదు చెప్పు. ఇలా గెడుకోయినవరా పిల్తా అంటే పోతున్నావు ఏందిరా? చెవులు నోడతలేవా? ఏంది ఏందా దున్నపోతులేక ఊరంతా తిరిగొచ్చి ఎడిపోయినవరా అంటే నోరు లేస్తుంది ఏంద్రా? ఊరంతా తిరిగి వచ్చినా అండి ఎడిపోతుంది. అగో అయితే అట్లేనా మాట్లాడేది? ఆనేమన్నా మంచిగా మాట్లాడినా అని దున్నపోతు అది అనుకుంటా. ఊకోరదయ్యా, నువ్వు కూడా ఎందుకు అట్లనే? ఇక కలెక్టర్ సార్ దిగొచ్చిండని సారు సారు అని మర్యాద మాట్లాడాలా? గా ఇంత చదువు రాదు కానీ చదువు సక్కంగా వచ్చి నువ్వు తాగకపోవు బిడ్డ. చూడు 4 చెప్తా. ముందు తిండి పెట్టుడు బంద్ చేయడానికి ఏం తెలుతాను దానికి? నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా పడుకున్నాడు. బాబు ఒకటి నా కొడుకు. చెప్తా గైన్నికి ఇప్పుడు ఎందుకురా? ఇన్నోగానే నువ్వు కూడా రూపాయి పెడితే పావులో కొనట. ఏందో పోయినాక చెప్తా. మా అయ్యా కదా, నా మాట ఎందుకు వస్తున్నావు అని పొంత తీరాలి ఎడిగిపోతాడు. ముడ్డిగా తేడా వస్తాడు. నువ్వు ఆగు. నీ ఇంట్లో అడుగు పెడతాడు పెట్టి చూడరా కాళ్ళు ఇరగొడతా నా కొడుక. అందుకే ఈడ వండుకోరా అని చెప్పిన. అసలు వాళ్ళు నమ్మేటోళ్ళు అర్థం చేసుకుంటోళ్ళు ఎవరు లేరారా? అయిపోతున్నారా? ఏ మాట కా మాట నమ్మి తాళం ఇచ్చిపోయినరా. కరెక్ట్. నేను వద్దంటే తాళం సురేషానికి ఇద్దాం అనుకున్నాడు. నాకు వచ్చారా కంప్యూటర్? ఆయనకేమొచ్చరా అని బొందా కుళ్ళు వాడు. రోజుతో మాట్లాడదాం పోయినప్పుడు కూడా దూరంగా వస్తాను దొంగలక అవుతాను. చింతపండుతోనే మాట్లాడినారు. అరే నువ్వు రోజైనా అంటే మంచిగా ఉండవు చెప్తున్నా. అరే నేను ఏం మాట్లాడినా? ఏం మాట్లాడు. అరే ఎందుకు లేవులే. ఏమైంది? బాగున్నాడు. మంచిగా చూసేది నవ్వేది. బాగా ఎడికెళ్ళి వచ్చిండ్రు. ఇవన్నీ కాదు కానీ ఒక్కసారి మన డబ్బులు రాని ఇప్పుడు చెప్దాం ఒక్కొక్కని సంగతి అంతే. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. వారం రోజుల్లో మీరు 2 కోట్లకు అధిపతులు కాబోతున్నారు. మా సంస్థ తరపు నుంచి మీకు అభినందనలు. మీరు చేయవలసిందల్లా 2 రోజుల్లో కేవలం ₹1,00,000 రవాణా ఛార్జీలు మా అకౌంట్కి డిపాజిట్ చేస్తే వారం 10 రోజుల్లో 2 కోట్ల చెక్ మీ అడ్రస్కి చేరుతుంది. ఆలస్యమైతే చెక్ క్యాన్సిల్ చేయబడును. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవి. అంత బాగానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు ₹1,00,000. అరే ఏందిరా నువ్వు కక్కుర్తి అని లెక్క ₹1,00,000 కోసం చూసుకొని 2 కోట్లు పోగొడతారా? కరెక్టే కానీ ఇప్పటికిప్పుడు ₹1,00,000 ఎడికెళ్ళి వస్తారా? కుక్కని కొడితే రాలుతాయి. తనకి ఇచ్చే క్వార్టర్కే దిక్కు లేదురా అంటే ₹1,00,000 అంటే ఏందిరా?
సరే ఓ పని చేద్దాం. పక్క ఊళ్ళే నా ఫ్రెండ్ గాడు ఉన్నాడు, ఆయనకి నేను ఎంత చెప్తాంత. ఎవడరా? రమ్మను. అరే పైసలు ఉన్నాయి అనిత? ఇప్పుడే వస్తాను నేను. ఇన్ని ఉంటుంది అది కుదిరినట్టురా. ఇప్పుడే వస్తా, అయినే ఉండరు. సరేరా. అరే ఉందామా పోదామా? అరే శివన్ అడుగుదామా? శివన్న మా ఆయనకి తెలిస్తే ఇంకేం లేదు. వద్దురా. మీ అయ్యకి ఎవడు చెప్పమన్నాడు రా? మన డబ్బులు లాగా ₹1,00,000 అని ముఖం మీద కొడదాం. ఎక్కువ అవుతుంది ఏంద్రాను. కరెక్టే కానీ నీకు తెలుస్తలేదురా, మన డబ్బులు వచ్చినాయంటే మీ అయ్య నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాడు తెలుసా? అరే నువ్వు అడగనంటే రేపు నేను పోయి అడుగుతా. అరే లోపలి పోరా. ఏంద్రా రవి ఇట్లా వచ్చినావు? అన్న కొంచెం. అరే నువ్వు ఆ ఎంకటి కొడుకు కదా? అవునన్నా. ఏం చేస్తున్నావురా? డిగ్రీలో జాయిన్ అయినా. ఏం ఈకిందన్నాడు? అంటే మొన్న సప్లీలో తీసిన అన్న. ఏం సంగతి మరి? ఏంద్రా? అన్నా అది కొంచెం డబ్బులు కావాలన్నా. ఎంత? 100 200? ₹1,00,000 అన్నా. ₹1,00,000? ₹1,00,000 ఎందుకురా? వాడి కాలేజ్ ఫీజు కన్నా. అవునన్నా, నా కాలేజ్ ఫీజుకి. కాలేజ్ ఫీజుకి ₹1,00,000 అవుతాయారా? మీకు తెలుసా ఇక్కడికి వచ్చినట్టు? వండి అన్నా ప్లీజ్ అన్న, వారం 10 రోజులు వచ్చేస్తా అన్న. ఇవ్వకపోతే అదేరా, వారం 10 రోజులలో ఇవ్వకపోతే మీ పొలం రాపించుకుంటా. సరేనా? సరే అన్న. ఇంద్రా రవి. సరే అన్న. ఖచ్చితంగా 10 రోజులు. సరే అన్న. రై సైకిల్ రవి, నీతో కొంచెం మాట్లాడాలి. ఏదున్నా ఈయనే మాట్లాడు. ఏంది ఇది? చూడమన్నా. చూడలేదా? చూసినా. అదే ఏంది? మేల్ అంటే అదే మన సీనన్న కొట్టుంటుంది చూసినా, నల్ల చింతపండు అది. అరే సుబ్బుగా, నీకు బాగా ఎక్స్ట్రాలు అయితేనే మా అయ్యకి చెప్పినంటే నీ తోలు తీసి అరత చెప్తాను.
ఆయన మీ బాగున్నాడు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. పోయి అన్నాడు, ఆడు చెప్తాడు. పారా. ఇగో రవి, నువ్వేదో మంచం అనుకున్నా కానీ గీ అవలగాంతో తిరిగినా అనుకో, నువ్వు కూడా ఆనలెక్కనే అవుతావు. హౌలా గివులా అంటే వచ్చింది తప్పని మాకు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా పట్టీలు నాకు ఇచ్చి. అసలు దాన్ని చూసిన కాడ నుంచి ఎప్పుడన్నా అనిపించిందారా ఇది మంచిగా మాట్లాడుతుంది? ఏ మాట్లాడినా తాలింపేసినట్టే. అంటే నన్ను మంచోడనే అంది కదరా. అంతేరా, బాగున్నాడు అని చెప్పినా ఏం లేదు, వాళ్ళ ఫ్రెండ్ ముందు నన్ను కొట్టినా ఏం లేదు. నిన్ను మంచోడు అనగానే అది మంచిది అయిపోయింది కదా. ఇంకేం చెప్పకు. రేపటి నుంచి దాని వెనకాల పోవాలి, దాని ఇంటికాడికి పోవాలని చెప్పు, అప్పుడు చెప్తా. అరే సుబ్బు, ఏందాక గీయాలక వచ్చేది? పొద్దుగానే బయలుదేరినే కానీ ఇక మధ్యాహ్నం మళ్ళీ కానీ ఇంటికి పోయేసరికి గీయాలైంది. మన బిడ్డ అట పట్నంలో మంద అయిందంట. పొద్దున్నే అంబులెన్స్లో తీసుకొచ్చారు కదే. అవునా? ఎట్లుంది ఇప్పుడు? మంచిగానే ఉంది. ఏమైంది? ఏంది అంతా? కాలేజ్ నుంచి పంపించేసారు. పంపించిరా? ఎందుకు? ఫీజు కట్టలేదని. ఫీజు కట్టకపోయింది? పంట మంచిగానే అయింది కదా. మంచిగానే అయింది కానీ శివన్నకి ఇచ్చడిది ఉండేరా. ఈ ఒక్కేడాది ఆగమని అయ్యేంత బతిమలాడినా ఏం లేదంట. ఈ సంగతి నాకు అయ్యే ఫోన్లో చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే చచ్చిపోతారానే? ఇచ్చేదాని లేకున్నాను అని చూడు, ఆడు ఫెయిల్ అయ్యాడు. సచ్చిండానే? మంచివే నువ్వు తిట్టాలనుకుంటే దాన్ని తిట్టు, మధ్యలో నన్ను ఎందుకు వెళ్తానవరా? అరే అది కాదురా, ఫీజు కట్టకపోతే చచ్చుడేందిరా? నాకు అర్థం కావట్లేదు కదా. తిట్టు. తెలుసు కదరా నేను ఎట్లా చదువుతాను. మళ్ళీ ఇంకో ఏడాది అంటే నువ్వు చదువుతావు కదా, ఇది కాకపోతే వచ్చేడు అది. మళ్ళీ నువ్వు పోతే ఎవడు చదువుతాడే? సరే కానీ ఫీజు ఎంత? 20,000. వారం ఆగు, నేను ఇస్తా అని. నీకెక్కడివి? నీకెందుకే, నేను ఇస్తాను కదా. నిజంగానే ఇస్తావారా? వారం రోజుల్లో డబ్బులు ఇస్తా, పోయి చదువుకో, సరేనా? ఈలోపు మళ్ళా గిట్ల కథలు పడ్డాం అనుకో మంచిగా ఉండదు. వారం 10 రోజులు వస్తే అన్నప్పుడే డౌట్ వచ్చిందిరా, ఇంకెక్కువనే టైం పడుతుందని కదా. నాకు కూడా అదే అనిపించింది. అవన్నీ డబ్బులతో కదరా, 4 రోజులు అటు ఇటు. డబ్బులు రాగానే ఊగిట్లా సైకిల్ మీద కాదు కానీ మంచి బండి తీసుకోవాలరా. ఏం బండిరా? చూనానా చత్ గా ఎందుకురా, ఊళ్ళో కత్త అంటే డగ మన సౌండ్ రావాలి. ట్రాక్టరా? బుల్లెట్ రా. ఫస్ట్ కంప్యూటర్, తర్వాతనే ఏదైనా. సరే రా. వారం 10 రోజులు అన్నావు, ఇంకా అయిపోలేదా? ఇంకొక 4-5 రోజులు అన్న. నువ్వు అన్నది 10 రోజులే కదరా, అయిపోయింది కదా. అదే అన్న, ఇంకొక 4 రోజులు అన్న. అట్లా కాదురా, 10 రోజులు అన్నావు, ఇవ్వకపోతే మీ అయ్య కాడ ఉంటారా అన్న. అన్నానా? మరిపోదామా అన్న? ప్లీజ్ అన్న, 4 రోజులు అన్న, 4 రోజులు ఇచ్చేస్తా అన్న. అట్లా కాదురా రవి. అవు ఏడికన్నా పోయేది?
వాడు ప్లాన్ చెప్తాను కదా నాలుగులాగానే శాసం కాకపోతే అడిగింది అడుక్కుంటా. ఇచ్చింది ఎంత నాడు? 1,00,000 రూపాయలు. నువ్వు 2 కోట్లు ఇచ్చిన లెక్క రోడ్డు మీద పెట్టాలని పిలిచి అప్పులను అడిగినాడు పంచాయతీ పెడతాను నాలుగు. నిన్ను అడిగినారా? పోదాం పాపం మీ అయ్యగాడి. అన్న ప్లీజ్ అన్న 4 రోజులు ఇచ్చేస్తా అన్న. 4 రోజులు అయిపోతే అన్న. రేయ్, ఏంద్రా? వానికి లాటరీ వచ్చింది. ఆ డబ్బులు లాగా నీ డబ్బులు నీ ముఖం మీద పెడతాం. అప్పటిదాకా నోరు మూసుకొని ఉండు. మళ్ళీ ఇట్లా రోడ్డు మీద వెళ్ళి చేస్తా మంచిగా ఉండదు. లాటరీయా? ఎంత? 1000? కోట్లు. అది చెప్పింది నిజమేనా? నీ మీద పెట్టన్నా. అరే చిన్న ఇదేందో చూడు. ఏంద్రా అది? బ్యాంక్ లోన్ కట్టాలంట, నోటీస్ ఇచ్చారు. సరే చికెన్ శివన్న చెప్పాను 4 రోజులు అయిపోయి 2 రోజులు అవుతుందిరా. అన్నీ అట్లా లెక్క పెట్టకరా. మనం పంపించింది ఎంతరా? 1,00,000 రూపాయలు. ఆడిచ్చేది ఎంత? 2 కోట్లు. తక్కువలో తక్కువ 4 రోజులన్నా టైం పడుతుంది. అవునా? మనం అనుకుంటాం కానీ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయిరా. ఈ అడ్రస్ ఇట్లా కరెక్ట్ చూసుకొని పంపాలన్నా టైం పడుతుంది. నేనేది అనుకుంటానులే కానీ కొత్త పని అయిపోద్ది కదరా. ఓపిక ఉండాలిరా. నువ్వు చూడు కరెక్ట్ చెప్పినవరా సూపంటూ. ఎవరు అన్నా ఏం లేదన్నా. నాకేం చెప్పకుర్రా. ఏమండి ఏమండి అన్న ఎందుకన్నా? నీకేం తెలిపి చేసిండ్రు? ఇప్పుడు దాకా గుసగుస పెట్టిరా లేదా? పెట్టిరు కదా. నడురా అన్న మన డబ్బులు వస్తున్నాయన్నా. ఎక్కడ అయితే ఎందుకన్నా? ఎంత? నాకు ఫస్ట్ నుంచి నువ్వంటేనే ఇష్టం రా. అంటేనే ఇష్టం. ఆడున్నాడు చూసినారా? వాడు ఎవడన్నా? ఆడా సురేష్ గారు అని చూస్తే దొంగ లెక్క అనిపిస్తారా నాకు. దొంగనాడు అనిపించుడేంది? మొన్నటికి మొన్న 20 పీపుల్ దాకా పోయినాయిరా. ఏమన్నా అందామంటే డబ్బులు ఎక్కడేరా? ఏం కాదు చెప్పురా. సీక్రెట్ అన్నా. సరేనా?
అన్నా సరేరా చెప్పకు. ఎందుకన్నా అట్లా అడుగుతావు? నేను ఎక్కడ అడిగినారా? ఏదో మామూలు అడిగినా కదా, చెప్తావేమో అని. నువ్వు సీక్రెట్ అన్నావు. చెప్తా అని మా లోన్ చెప్పొద్దన్నా. నేనేమో చెప్తారా? నువ్వు నేను నిజంగా అవును చెప్పొద్దన్నా. అమ్మతో రా. అరే అది కాదన్నా, నువ్వు నాకు మెయిల్ ఐడి వేసి ఇచ్చినావు కదన్నా, అట్లాంటివన్నీ ఒకదాంట్లో వేసి తిప్పంగా 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 ఒకటి వచ్చిందన్న. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. అరే నాకు ఇంకా అర్థం కాలే అనుకుంటా, మళ్ళీ ఒకసారి మంచిగా. అదే అన్న, అట్లాంటి మెయిల్ ఐడీలన్నీ ఒకదాంట్లో వేసి తిప్పంగా 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 ఒకటి వచ్చింది. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. అన్నకి ఇంకా అర్థం కాలేదు. అరే రవిగా, ఈ 2 రోజులు ఏమైనా పని ఉన్నదారా? లేరా లే లే లేరా లే 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 అరే లేరా లే 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 అన్న ఇంకో వేరు. నా లైఫ్లో ఇప్పుడు దాకా ఒక్కరికి ఒక కాట తాగిపోయాలి. మీ అడ్డమైన మొక్కలు ఒక్కొక్కరు 4 బీర్లు తాగారు. మళ్ళీ దాని మీద ఇంకో బీర్ కావాలంట. సిగ్గు లేకపోతే సరే తిరగలికి వాడెత్తు. అన్నా నీకు లాటరీ వచ్చిందా అన్న? ఫేక్ రాది, ఫేక్. అప్పుడతలేదా? వచ్చినావా పెద్ద మనిషి? కళ్ళు తాగుదాం రా అంటే బీరు తాగుతాడంట. అసలే బొక్కరంటే డబల్ బొక్క. ఏందిరా ఏంది? చెప్పు చెప్పురా. ఫేక్ అంటే నిజం కాదా అన్న? నిజం కాదాన్ని ఫేక్ అంటారా? అవులే. అడుగు పెడతాడు పెట్టి చూడరా, కాళ్ళు తిరగొడతా నా కొడతా. ఇవ్వకపోతే మీ పొలం రప్పించుకుంటా.
₹1,00,000 నువ్వు 2 కోట్లు ఇచ్చిన లెక్క రోడ్డు మీద పెట్టాలని పిలిచి అప్పులను అడిగినట్టు పంచాయతీ పెడతాను నడడా. నీ అయ్యా నా పాటికి నేను ఇంటిగా ఉంటే నాకు ఫోన్లు చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినావు కదరా. ఇప్పుడు నేను ఇంటికి ఎట్లా పోవాలి? రే మోటర్ రేరా. రే రవి సూర్యన వాడట్లేరా మోటర్ రేరా నేను దగ్గర నుంచి జరుగుతాను. ఏమీ ఆలోచించకు. బ్యాంక్ డబ్బులు పెట్టినాక మిగిలితే తీసుకుందులే కానీ ముందు పోయి అన్నం తినిపో. ఆ రవిగాడేం కథలు పడుతున్నాడా, తమాషాలు చేస్తున్నాడా? చెప్పా రవిగానికి వాడు కనబడితే ముందు వచ్చిన గలుమాను, సాయంత్రం రాకపోతే ఆ లేగాడికి పోతా అని. మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఒకటి 10 మార్కులు ఉంటే చాలా ఇంపార్టెంట్. ఈ భాగవతం గురించి శ్రీనాథ పోతన గురించి చెప్పమని అడగవచ్చు. భాగవతాన్ని రచించిన పోతన సంకల్ప సిద్ధి గురించి ఆలిపుడు నాటకం ద్వారా ఎలా వివరించారు అది కానీ, లేదా భోగిని గుణశీలాన్ని వివరించమని అడగవచ్చు. రవి నువ్వేమైనా చెప్పాలా? నేను చెప్పాలి. ఇగో నాకు బావలు బామర్దులు అయితే ఎవరు లేరు. ఇప్పుడు నేను ఏమైనా చెప్పేది ఉంటే చెప్పు. రే రవి సైడ్ రారా ఒక్క నిమిషం. అరే శివన్న మొత్తం చెప్తారా? చెప్తే వింటాడరా? వింటాడో వినడో చెప్పి బతిమాలతోనే కదా తెలిసేది. మొన్న నేను ఒక్క మాట అన్నందుకే కొట్టిండు. ఇప్పుడు ఇంతైనా కష్టలేనడరా. ఇంకెన్ని రోజులని తప్పించుకుంటారా? ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది. ఒక్కళ్ళు ఉండేటోళ్ళం ఒకరు ముఖం చూసుకోవాలంటే మా అయి తెలిసే కంటే ముందు అన్నకు తెలిసడం మంచిదిరా. ఆలోచించరా. ఇప్పటికే లేట్ చేసినాం. వద్దు. నీ మీదకేం రానేం లేరా. రే నీ మీదకి వస్తే నా మీదకి వచ్చినట్టు కదారా. ఏం మాట్లాడుతున్నారా? సరే ఎట్లా చెప్దాం అనుకున్నావు కదా, ఈ ఒక్కరోజు అవు. ఇన్ని రోజులు కానీ ఒక్క రోజు ఏమవుతుందిరా? నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి? నేనేం చెప్తున్నావు నువ్వేం అడుగుతున్నావు? ఎన్ని ఉన్నాయిరా? దేనికి? నా ఫ్రెండ్ హీరోగానికి వెళ్తాం.
అరే ఇప్పుడు వాని దగ్గరికి ఇంకేం మాట్లాడకు. అరే వాడు నా ఫ్రెండ్ రవి. తెలుసు నాకు. నువ్వు చెప్పు. అది మన హైదరాబాద్లో ఉన్నాడు కదరా అండ్ ఫోటో స్టూడియో. మొన్ననే కంప్యూటర్ తీసుకొచ్చిండు. కొత్త కెమెరా కాదరా, అది వేరేది. అయితే అన్న మామూలుగా మెయిల్ ఐడి చేసి ఇచ్చిండు. దానికి లాటరీ వచ్చింది. ఎంత? 2 కోట్లు. కానీ అది కాదురా, అది ఫేకు. అయితే అవి వస్తాయి కదా అని మేము శివన్న దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాం. ఇప్పుడు అన్నకు అర్జెంటుగా డబ్బులు ఇచ్చేసేయాలి. తాగుతూ మాట్లాడదా? ఇప్పుడు ఏంది, నీకు 1,00,000 రూపాయలు కావాలంతేగా? అంతేరా. లాటరీ ఎప్పుడు వస్తాయి చెప్పు. అదేరా, అది ఫేకు. అవి వస్తాయనే అన్న దగ్గర డబ్బులు తీసుకున్నాం. ఇప్పుడు అన్నకు అర్జెంటుగా డబ్బులు ఇచ్చేయాలి. అంతే, నాకు అర్థమైంది. లాటరీ ఎప్పుడు వస్తాయో చెప్పిన. అదేరా, ఇందాక నుండి నేను అదే మొత్తుకుంటానా. నువ్వు గ్లాసులు తాగుతాను. నాయనోడు ఎవడరా? నువ్వెందుకు వస్తాను? నాకు కరెక్ట్గా ఆ లాటరీ ఎప్పుడు వస్తాయో చెప్పు, అంతే. ఇప్పుడే ఫోన్ వచ్చింది, లాస్ట్ బస్కి వస్తుందట. ఖచ్చితంగా మీరు మనోడు కానే కాదు. దొరకాలి కానీ అమ్మాయి రోకలు పెట్టుడే. ఇందువల్ల అమ్మాయి రోకలు పెట్టుడే. ఇందువల్ల ఏంటిది? శివన్న లేడాక? రాత్రి పోయింది, ఇంకా రాలే. అన్నొత్తే రవ్వచ్చిండని చెప్పక్క. సరే. ఇంకా నయ్యం అన్నలేడు, నువ్వు చెప్తాను. అరే నేనేం చేయాలి చెప్పరా? ఏం చేయాలి చెప్పు. తెలియదు మరి ఎందుకు రీతో? నాకు అసలే ఏం చేయాలో తెలియక దడదలవుతుందిరా. అంటే మధ్యలో నీళ్ళొల్లి. అరే శివన్న ఏడా? ఇప్పుడే అటు పోయినరా.
అన్నా అన్నా నీతో కొంచెం మాట్లాడాలన్నా. అదే అన్న ఒక్కళ్ళు ఉండేటోళ్ళం. పొద్దున్నైతే ఒకరి ముఖం ఒకరం చూసుకోవాలి. తప్పించుకొని ఎన్ని రోజులు తిరిగినా ఈ ఊళ్ళోనే అన్నా ఉండేది. ఎంత ఆలోచించినా చేసింది కరెక్ట్ కాదని అనిపిస్తుంది అన్న. నేను రాత్రి గురించి ఇంకొక మాట మాట్లాడకరా అన్న. చిన్న మొత్తం అయితే మా కాంచన పెద్ద మొత్తం కదన్న. నాకు తెలుసు, నాకు అర్థమవుతుందిరా. అది కాదన్న, నిన్న రాత్రి గురించి ఇంకొక మాట మాట్లాడకరా. నా మాట వింటావు కదా, వింటావు కదా. ఏం మాట్లాడకు, ఇంకేం మాట్లాడకు. ఈ పడికైతే ఉంచు అన్న. ఈ డబ్బులు ఎందుకన్నా? ఆ డబ్బుల గురించి వదులురా, ముందు ఈ డబ్బులు ఉంచు. నా తమ్ముడికి వద్దు. అదే అన్న, ఈ డబ్బులు ఏం చేసుకోవాలన్నా? చాలా తక్కువ, నాకు తెలుసురా. నేను చెప్తున్నా కదా, ఇప్పటికైతే ఉంచు. పొలం కాగితాలు ఉడుతా. ఇంకేం మాట్లాడకు, సరేనా? అది కాదన్న. ఇంకేం మాట్లాడకు, ఇంకేం మాట్లాడకు. ఇంకేం మాట్లాడకు, చెప్పిన కదా. ఇంకేం మాట్లాడకు. అన్న రాత్రి గురించి ఇంకొక మాట మాట్లాడుతున్నది వచ్చిన తొట్రా. ఈ డబ్బులు ఏందిరా? రేపు పొద్దుగాల సినిమా మారా? నేను సినిమారా? ఏదో ఒకటి. మరి పొద్దున్న పోతాను, నేను రాను. నువ్వేరా? ఈ రవి ఇంకేదో లాట్ వచ్చిందట కదా? అవునట కదా. అసలు శివన్నకి ఎట్లా బుద్ధి పుట్టిందేమోరా, పొలం కాగితాలు కూడా చేసింది. అంతా సరే కానీ రాత్రి ఏమైందంటారా?
ఫస్ట్ క్లాస్ వద్ద ఏమవుతాయి అని జాగ్రత్త. నేను ఎంత మంచిగా తెలుసు, నా కోపం వస్తే ఎట్టుంటుందో కూడా తెలుసు. మర్యాదగా అడుగుతున్నా, చెప్పండి. అయ్యో ఒక్క నిమిషం కాలే కదా, అప్పుడే వచ్చినావు. అయినాకనే రా, ఏం కాదు. అంటే ఆ రోజు వేరే పని ఉండే, అందుకే అట్లా పోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా పోయా శుభగాని పెళ్లి చేసుకో, మంచిగా ఉంటుంది. అరే నేను చెప్పేదేను రోజా. రోజా